మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రథ సప్తమి రోజు బియ్యం డబ్బాలో దీనిని పెడితే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ధనవర్షం కురుస్తుంది. మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప అర్థం, అంతరార్థం దాగి ఉంటుంది. రాబోయే రథసప్తమి అటువంటి పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది. అయితే ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో ఈ చిన్న వస్తువును పెడితే చాలు, మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని మన పెద్దలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే బియ్యం డబ్బాను మనం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావిస్తాం. ప్రపంచంలో ఏ జీవి అయినా సరే, అది చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ఆహారం లేనిదే బ్రతకలేదు. మనిషికి అన్నమే ప్రాణాధారం. అందుకే మన పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు. మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ఆఖరికి నోటి దగ్గరికి వచ్చే అన్నం మెతుకు కోసమే. మన ఇంట్లో ధాన్యలక్ష్మి ఎప్పుడూ నిండుగా ఉండాలి అంటే బియ్యం డబ్బాను మనం ఒక దేవాలయంలా చూసుకోవాలి. బియ్యం డబ్బా అనేది కేవలం బియ్యం పోసుకునే పాత్ర మాత్రమే కాదు, అది మన ఇంటి అక్షయ పాత్ర. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు బియ్యం డబ్బాను ఎంత జాగ్రత్తగా చూసుకునేవారో మనందరికీ తెలుసు. బియ్యం నిండుగా ఉంటేనే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని వారి నమ్మకం. తెల్లగా మెరిసే బియ్యం గింజలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి. అందుకే మనం ప్రతి శుభకార్యంలో బియ్యాన్నే అక్షింతలుగా మార్చి తల మీద వేయించుకుంటూ ఉంటాం. బియ్యం డబ్బా నిండుగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ఆకలి కేకలు వినిపించవు, దారిద్ర్యం దరిచేరదు. ఈ బియ్యం డబ్బాలో రథసప్తమి రోజు ఒక వస్తువును వేస్తే చాలు, మీ దశ మారిపోతుంది. రథసప్తమి అనేది సామాన్యమైన రోజు కాదు. ఈసారి ఈ పండుగ ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారం అన్నా రథసప్తమి తిథి అన్నా సూర్యుడికి చాలా ఇష్టం. ఈ రెండు ఇలా కలిసి రావటం చాలా అరుదు, చాలా విశేషం. ఇది 100 ఏళ్లకు వస్తున్న గొప్ప యోగం. సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ పుణ్యకాలంలోనికి ప్రవేశించి తన దిశను మార్చుకునే పరమ పవిత్రమైన రోజు ఇది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత మాత్రమే కాదు, ఐశ్వర్య ప్రదాత కూడా. సూర్యుడి కిరణాలు భూమి మీద పడినప్పుడే గింజలు మొలకెత్తుతాయి, పంటలు పండుతాయి. ఆ పంట నుండి వచ్చేదే ఈ బియ్యం. కాబట్టి సూర్యుడికి బియ్యానికి విడదీయలేని సంబంధం ఉంది. రథసప్తమి రోజున మీ ఇంట్లో ధన సంక్షోభం పోవాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా, రాజయోగం పట్టాలన్నా ఈ ఒక్క చిన్న పరిహారం చేసి చూడండి. వచ్చే సంవత్సరం రథసప్తమి వరకు మీ ఇంట్లో ధనానికి అస్సలు లోటు అనేదే ఉండదు. మీరు ఏ పని మొదలుపెట్టినా అది బంగారం అయిపోతుంది. ఈ పరిహారం గురించి, ఆ బియ్యం డబ్బాలో పెట్టాల్సిన ప్రత్యేకమైన వస్తువు గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయని వారు వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే మనసులో ఆ సూర్యదేవుణ్ణి తలుచుకుంటూ కామెంట్ బాక్సులో ఓం సం సూర్యాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, బియ్యం అనేవి అత్యంత పవిత్రమైనవి. బియ్యం కింద పడితే మనం వెంటనే కళ్ళకు అద్దుకుంటాం. ఎందుకంటే అది లక్ష్మీ స్వరూపం. బియ్యాన్ని ఎప్పుడూ కాళ్ళతో తొక్కకూడదు, పొరపాటున కింద వంపకూడదు. అదేవిధంగా బియ్యం డబ్బాకు కూడా ఎప్పుడూ కాళ్ళు తగలకూడదు. చాలామంది వంటగదిలో బియ్యం డబ్బాను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. కానీ బియ్యం డబ్బా ఎప్పుడూ శుభ్రమైన చోట, ఒక పవిత్రమైన దిశలో ఉండాలి. ఆ డబ్బా చుట్టూ బూజులు పట్టిన, దుమ్ము ఉన్న లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. బియ్యం డబ్బాను మీరు ఒక చిన్న గల్లా పెట్టెలా భావించాలి. బియ్యం డబ్బాలో ఎప్పుడూ బియ్యం తప్ప వేరే వస్తువులను, అంటే పప్పు ప్యాకెట్లు, కారం ప్యాకెట్లు, నూనె డబ్బాలు వంటివి కలిపి పెట్టకూడదు. ఇలా చేస్తే అది దరిద్రానికి దారితీస్తుంది. చాలామంది స్థలం తక్కువగా ఉందని బియ్యం డబ్బా లోపలే చింతపండు, కారము ప్యాకెట్లు దాచేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. బియ్యం డబ్బా అనేది కేవలం ధాన్యానికి మాత్రమే పరిమితం అవ్వాలి. అప్పుడే ఆ ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. బియ్యం డబ్బాను ఎప్పటికప్పుడు తుడుస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీరు బియ్యాన్ని గౌరవిస్తారో అప్పుడే ఆ ఆహారం మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇక రథసప్తమి రోజు మీరు రాత్రి పడుకునేలోపు ఏదో ఒక సమయంలో ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఈ కాగితం కొత్తది, మచ్చలు లేనిది అయి ఉండాలి.
ఆ కాగితానికి 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. కుంకుమ అనేది శక్తికి చిహ్నం. ఇప్పుడు ఆ కాగితం మధ్యలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచాలి. అవేమిటంటే 2 ఎండుమిరపకాయలు, 5 వేపాకులు, 5 తులసి ఆకులు, 1 రూపాయి నాణెం, 1 జాజికాయ, 1 వక్క మరియు 1 దాల్చిన చెక్క ముక్క. ఈ వస్తువులన్నీ మీరు ముందు రోజే సిద్ధం చేసుకోండి. ఈ వస్తువులన్నిటికీ ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. వీటిని కలిపి ఒక పొట్టంలా కడితే అది ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఎండుమిరపకాయలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దిష్టి దోషాలను తొలగిస్తాయి. ఎరుపు రంగు సూర్యుడికి ఇష్టం కాబట్టి ఎండుమిరపకాయలు సూర్యశక్తిని గ్రహిస్తాయి. వేపాకులు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఇవి ఆరోగ్యాన్ని, క్రిమికీటకాలు దరిచేరనీయకుండా చూస్తాయి. తులసి ఆకులు సాక్షాత్తు మహాలక్ష్మికి చిహ్నం. అవి ఉన్న చోట ఐశ్వర్యం తాండవిస్తుంది. తులసి ఆకుల సువాసన బియ్యం డబ్బాలో ఒక రకమైన పవిత్రతను నింపుతుంది. ఇక రూపాయి నాణెం విషయంలోనికి వస్తే, నాణెం అనేది ధన ఆకర్షణకు సంకేతం. వెండి నాణెం ఉంటే ఇంకా మంచిది, లేదంటే సాధారణ రూపాయి నాణెం అయినా పర్వాలేదు. జాజికాయకు ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీనిని వశీకరణకు మరియు ఆకర్షణకు వాడుతూ ఉంటారు. జాజికాయ ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. వక్క అనేది గణపతి స్వరూపం. ఏ పనినైనా విఘ్నాలు లేకుండా జరగడానికి ఇది అవసరం. దాల్చిన చెక్క అనేది ప్రపంచవ్యాప్తంగా డబ్బును ఆకర్షించే ఒక గొప్ప మూలికగా ప్రసిద్ధి చెందింది. దాల్చిన చెక్క పొడిని పరుసులో పెట్టుకున్న డబ్బు పెరుగుతుందని అంటూ ఉంటారు. అటువంటి దాల్చిన చెక్కను ఈ పొట్లంలో ఉంచటం వల్ల మీ బియ్యం డబ్బా ఐశ్వర్య నిధిగా మారుతుంది. ఈ వస్తువులన్నీ కలిపి ఆ తెల్ల కాగితంలో పెట్టి ఒక ఎర్రటి దారంతో లేదా మామూలు దారంతో చిన్న పొట్లంలాగా కట్టండి. ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో మధ్యలో చిన్న గుంటలా తీసి అక్కడ ఈ పొట్లాన్ని పెట్టి పైన బియ్యంతో కప్పేయండి. ఇలా చేసేటప్పుడు మీరు ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ మాట్లాడకూడదు. ఈ పొట్లాన్ని పెడుతున్నప్పుడు మీ మనసులో, ఓ అన్నపూర్ణాదేవి, మా ఇంట్లో ధనధాన్యాలకు ఎప్పుడూ లోటు రాకుండా చూడు, మా కష్టాలన్నీ తీర్చి ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని బలంగా కోరుకోండి. సూర్య భగవానుడి సాక్షిగా ఈ రథసప్తమి రోజున ఈ పని చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దారిద్ర్య దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పొట్లాన్ని 1 రోజుల పాటు ఆ బియ్యం డబ్బాలోనే ఉండనివ్వండి. ఈ 30 రోజుల పాటు మీరు ఆ డబ్బా నుండి బియ్యం వాడుకోవచ్చు. కానీ పొట్లాన్ని మాత్రం కదిలించకండి. 1 నెల గడిచిన తర్వాత, అంటే వచ్చే నెల సప్తమి తిథి నాటికో లేదా నెల ముగిసిన తర్వాతో ఆ పొట్లాన్ని బయటకు తీసి అందులోని వస్తువులను పారే నీటిలో, అంటే ఏదైనా కాలువలో లేదా చెరువులో వేసేయండి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో మట్టి తీసి అక్కడ పూజ చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల రథసప్తమి నాటి సూర్యశక్తి ఆ బియ్యం గింజల ద్వారా మీ ఇల్లంతా వ్యాపిస్తుంది. మన ఇంట్లో ప్రతి వస్తువు ఒక వైబ్రేషన్ కలిగి ఉంటుంది. బియ్యం డబ్బా అనేది వంటగదిలో ఉంటుంది కాబట్టి దాని నుండి వచ్చే సానుకూల శక్తి ఇంటి సభ్యులందరిపై ప్రభావం చూపిస్తుంది. ఈ పరిహారంలో వాడిన జాజికాయ రాజవంశీకరణకు ఎంతో పేరుగాంచింది. దీనివల్ల సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అధికారులు లేదా పెద్ద మనుషుల నుండి మీకు రావాల్సిన పనులు త్వరగా పూర్తవుతాయి. వక్క విఘ్న వినాయకుడి ప్రతిరూపం కాబట్టి మీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. దాల్చిన చెక్క డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఈ పరిహారం చేసిన కొద్ది రోజులలోనే మీకు తెలియని ధన ప్రవాహం మొదలవుతుంది. అప్పుల బాధలతో సతమతమయ్యే వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. రథసప్తమి రోజున ఉదయాన్నే లేవాలి. ఆ రోజు సూర్యుడికి ఇష్టమైన ఆవు పాలు మరిగించి ఆ పాలల్లో బియ్యం వేసి పరమాన్నం వండి నైవేద్యం పెట్టడం మర్చిపోకండి. ఆ పరమాన్నంలో కూడా కొంచెం దాల్చిన చెక్క పొడి లేదా ఇలాచీ వేస్తే అది మరింత శక్తివంతం అవుతుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా అవి నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. బియ్యం డబ్బాను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని మనం చెప్పుకున్నాం కదా. ఎందుకంటే డబ్బా అడుగు కనిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం. కాబట్టి ఎప్పుడూ బియ్యం సగానికి రాగానే కొత్తవి తెచ్చి పోయండి. బియ్యం డబ్బాను ఎప్పుడూ నేల మీద నేరుగా పెట్టకుండా కింద ఒక చిన్న పీట లేదా ఏదైనా స్టాండు ఉంచటం మంచిది. రథసప్తమి రోజున ఈ పరిహారం చేయలేకపోయిన వారు
ఆ తర్వాత వచ్చే ఏదైనా శుక్రవారం లేదా ఆదివారం రోజు కూడా ప్రయత్నించవచ్చు. కానీ రథసప్తమి రోజున చేస్తే వచ్చే ఫలితం వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారం కేవలం డబ్బు కోసమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా. ఏ ఇంట్లో అయితే అన్నపూర్ణమ్మ అనుగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో గొడవలు ఉండవు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. పచ్చని తోరణాల మధ్య కలకలలాడే వంటగదిలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది. ఈ పరిహారాన్ని మీరు అత్యంత భక్తితో నమ్మకంతో చేయండి. ఏదో పరీక్ష చేద్దాం అన్నట్లు కాకుండా ఆ పరమాత్మ మీద భారం వేసి చేయండి. అప్పుడు ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈ రథసప్తమి నుండి మీ జీవితం ఒక వెలుగు జిలుగుల ప్రయాణం కావాలని, రాజయోగం పట్టి మీరు కోరుకున్నవన్నీ సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన సమాచారాన్ని మీ ఒక్కరికే ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి మంచిని పంచటం వల్ల వచ్చే పుణ్యం మీకు రక్షణ కవచంలా మారుతుంది. మీ ఇంట్లోని బియ్యం డబ్బా మీ ఐశ్వర్యానికి పునాది కావాలి. రథసప్తమి నాటి సూర్యకిరణాలు మీ బియ్యం డబ్బాలోని గింజలను శక్తివంతం చేస్తాయి. ఆ బియ్యాన్ని మీరు ఆహారంగా తీసుకున్నప్పుడు మీ శరీరంలోని నాడులు ఉత్తేజితమై మీకు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలే విజయానికి మెట్లు. కాబట్టి ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా బియ్యాన్ని వృధా చేయకండి. ఒక మెతుకు కూడా కింద పడనీయకండి. అలాగే ఈ బియ్యం డబ్బా పరిహారాన్ని కూడా చేయండి. అప్పుడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వద్దన్న ధనం వచ్చి చేరుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి అంటే మీ సంపాదన పెరగటమే కాకుండా అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు ఆదా అవ్వటం కూడా జరుగుతుంది. కనుక ఈ పరిహారాన్ని పాటించండి, శుభ ఫలితాలను పొందండి. ఈ రథసప్తమి నాడు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక దరిద్రుడైనా సరే కుబేరుడు అవుతాడు. ఎందుకంటే మందార చెట్టు అనేది ఒక సామాన్యమైన మొక్క కాదు, ఇది సాక్షాత్తు ఒక దేవతా వృక్షం. హిందూ ధర్మంలో మందార చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం సముద్ర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన అనేక పవిత్ర వస్తువులలో మందార చెట్టు కూడా ఒకటి. అందుకే దీనిని వృక్షరాజము అని పిలుస్తారు. మందార చెట్టు సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి మరియు ఐశ్వర్య ప్రధాయిని అయిన మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది. ఎరుపు రంగు మందార పూలు లేనిదే అమ్మవారి పూజ సంపూర్ణం కాదు. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు పెరుగుతుందో ఆ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని, అక్కడ దుష్ట శక్తులు అడుగు పెట్టలేవని శాస్త్రం చెప్తుంది. మందార చెట్టు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఒక అద్భుతమైన ఔషధగని. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ చెట్టు ఆకులు మరియు పూలలో మానవ శరీరానికి అవసరమైన ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడే వారికి మందార ఆకులు ఒక వరప్రసాదం. మందార ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించటం వల్ల జుట్టుకు కావలసిన సహజమైన పోషణ అందుతుంది. దీనివల్ల జుట్టు రాలటం తగ్గటమే కాకుండా చాలా ఒత్తుగా, నల్లగా మరియు కాంతివంతంగా పెరుగుతుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడటంలో మందార ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే చర్మ వ్యాధులకు, రక్తపోటును అదుపు చేయడానికి కూడా ఈ చెట్టు భాగాలు ఎంతో సహాయపడతాయి. మందార పూలతో చేసిన టీ తాగటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇంతటి అద్భుత గుణాలు ఉన్నాయి కాబట్టే మందార వృక్షాన్ని మన పెద్దలు పూజిస్తారు. మందార చెట్టును తాకటం వల్ల మన శరీరంలోని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మరి ఇంతకీ ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఆకుతో రథసప్తమి నాడు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార ఆకుకు మన జీవితంలోని కష్టాలను తుడిచిపెట్టి ధనలాభాన్ని కలిగించే ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది. రథసప్తమి రోజున సూర్యరశ్మికి ఉండే ప్రత్యేక తరంగాలను మందార ఆకు గ్రహించి నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకే ఈ రోజున చేసే మందార ఆకు పరిహారం కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరుణ్ణి చేసే అంత శక్తిని కలిగి ఉంటుంది. ఈ పరిహారం చేయడానికి మీరు పెద్దగా శ్రమపడనవసరం లేదు, కానీ నియమనిష్టలతో చేయటం చాలా ముఖ్యం. రథసప్తమి రోజున సాయంత్రం 6 గంటల్లోపు మీరు ఈ పనిని పూర్తి చేయాలి. ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మనశ్శాంతిగా మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టుకు 3 సార్లు నమస్కారం చేసుకొని, ఓ మందార వృక్షమా, నా దరిద్రాన్ని తొలగించి నాకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించి ఒక పెద్ద పరిమాణంలో ఉన్న మందార ఆకును కోసుకోండి. ఆకు ఎక్కడా చిరిగిపోయి ఉండకూడదు, పురుగులు తిన్నది కాకూడదు. ఆ ఆకును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలపండి.
ఈ పసుపు నీటితో ఆ మందార ఆకును 2 వైపులా శుభ్రంగా కడగాలి. పసుపు లక్ష్మీ స్వరూపం మరియు అది ప్రకృతిలో ఉన్న దోషాలను తొలగించేస్తుంది. ఆ తర్వాత ఆ ఆకును ఒక ప్లేట్లో పద్ధతిగా ఉంచండి. ఇప్పుడు ఆ ఆకు మీద నిండుగా పంచదారను పొయ్యాలి. పంచదార అనేది శుక్రగ్రహానికి చిహ్నం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు మనకు విలాసాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆకు మొత్తం పంచదారతో నిండిపోయేలాగా చూడండి. ఆ తరువాత ఆ పంచదార కుప్ప మీద ఒక వైపున 3 యాలుకలను ఉంచండి. యాలుకలు అంటే మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. ఇవి ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆ ఆకుకు మరోవైపు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా పెట్టండి. దాల్చిన చెక్కకు ఈ విశ్వంలో ఉన్న సంపద తరంగాలను మన వైపుకు తిప్పే వింతైన అయస్కాంత శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకు మధ్యలో అంటే పంచదార కుప్పపైన ఒక హారతి కర్పూరం బిళ్ళను ఉంచండి. ఈ పరిహారంలో మనం వాడిన ప్రతి పదార్థానికి ఒక గొప్ప అర్థం మరియు శక్తి ఉంది. పంచదార తీపిని మరియు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యాలుకలు ధన ఆకర్షణను కలిగిస్తాయి. దాల్చిన చెక్క ధన ప్రవాహాన్ని పెంచుతుంది. వీటన్నిటినీ పవిత్రమైన మందార ఆకు మీద పెట్టి వెలిగించటం వల్ల ఒక అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇలా సిద్ధం చేసుకున్న ప్లేట్ను జాగ్రత్తగా మీ పూజా గదిలోనికి తీసుకొని వెళ్ళండి. దేవుని పటం ముందు లేదా సూర్యభగవానుడి పటం ముందు ఆ ప్లేట్ను పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికలను, మీకు ఉన్న అప్పుల బాధలను లేదా ఆర్థిక సమస్యలను ఆ భగవంతుడికి విన్నవించుకోండి. నా దరిద్రమంతా ఈ కర్పూరంలాగే కాలిపోవాలి, నా ఇంట్లో మహాలక్ష్మి నిరంతరం కొలువై ఉండాలి అని బలంగా సంకల్పం చేసుకోండి. ఆ కర్పూరం వెలుగు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దహనం చేసేస్తుంది అని భావించండి. కర్పూరం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ ప్లేట్ను అక్కడే వదిలివేయాలి. ఆ ఆకును, దానిపై ఉన్న పదార్థాలను కదిలించకూడదు. ఒక పూర్తి రోజు అంటే మరుసటి రోజు వరకు ఆ ఆకు అక్కడే ఉండాలి. పంచదార ఉన్నందువల్ల చీమలు పట్టే అవకాశం ఉంది. కానీ చీమలు పట్టినా మీరు భయపడకండి. అవి వచ్చినా పర్వాలేదు, ఆకు మాత్రం అక్కడే ఉండాలి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ మందార ఆకును, దానిపై ఉన్న పంచదార, యాలుకలు, దాల్చిన చెక్కతో సహా చాలా జాగ్రత్తగా ఒక పేపర్లో లేదా కవర్లో తీసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా 3 రోడ్లు కలిసే చోట లేదా 4 రోడ్లు కలిసే చోట పడేయాలి. వేరే ఎక్కడ అంటే చెత్త కుండీల్లోనో లేదా నేలల్లోనో వేయకూడదు. రోడ్లు కలిసే చోట వేయటం వల్ల మీకు ఉన్న దరిద్రము, గ్రహదోషాలు ఆ దారి వెంట వెళ్ళిపోయే వారికి లేదా గాలికి కొట్టుకుపోతాయని, మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారం అంతా శక్తివంతమైనది. దీనిని చేయటం వల్ల మీకు తెలియని ఒక మానసిక ప్రశాంతత లభిస్తుంది. రథసప్తమి నాడు సూర్యభగవానుని శక్తి, మందార ఆకులోని దైవత్వము కలిసి మీ జాతక దోషాలను తొలగించేస్తాయి. కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ చిన్న పని చేయటం వల్ల కుబేరులవుతారు అన్న మాటలో ఎటువంటి సందేహము లేదు. ధనం రాకట పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఇది కేవలం ఒక ఆకు కాదు, మీ అదృష్టాన్ని మార్చేసే సాధనం. మందార ఆకుకు ఉన్న ఆకర్షణ శక్తి మరే ఇతర ఆకుకు ఉండదు. అందుకే రథసప్తమి రోజున ఈ పరిహారాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాటించండి. మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి సూర్యకాంతి లాంటి వెలుగులు నిండాలని ఆశిస్తూ ఉన్నాను. వద్దన్నా డబ్బు వచ్చే ఈ అద్భుతమైన రహస్యాన్ని పాటించి ఫలితాలను మీరే గమనించండి. చాలామంది ఈ పరిహారాన్ని పాటించి ఆర్థికంగా స్థిరపడ్డారు. మీ నమ్మకమే మీ పెట్టుబడి. ఈ రథసప్తమి రోజును అస్సలు వదులుకోకండి. పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ మందార ఆకు పరిహారం చేయండి. మీరు ఖచ్చితంగా కుబేరుడిలా మారిపోతారు. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం మందార చెట్టు. దానిని ఉపయోగించుకొని మన జీవితాలను సుఖమయం చేసుకుందాం. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు, పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునేనని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాడు బంగారమును కానీ, వెండిని కానీ, రాగిని కానీ దానం చేయాలి. ఆ రోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు
రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి. రథ సప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించటం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. సూర్య భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలంగాను, రాత్రివేళల్లో నిద్ర సూక్తంగానూ ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాణిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవానిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞానాన్ని పారద్రోలేవానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. సప్తస్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. రథ సప్తమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. రథ సప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు. సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథ సప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా చెప్తారు. ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి. ఈ రోజున రథాలను ఊరేగిస్తారు. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయసన్నాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్లను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు. తరువాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు. ఈ 2 చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను, 7 రేగి ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనినే రథసప్తమి స్నానం అంటారు. అలాగే రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడుకాయలతో, చీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుడిని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథ సప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృత తుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు కొంతమంది. బియ్యాన్ని కడకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది. ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వెయ్యాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు ఏమీ వెయ్యకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి
కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.